శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా జనవరి నెల 18వ తేదీ ఆదివారం నుండి జనవరి నెల 24వ తేదీ అనగా తెలుగు తిథుల ప్రకారంగా పుష్యమాస కృష్ణపక్ష అమావాస్య ఆదివారం నుండి మాఘమాస శుక్లపక్ష షష్ఠి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయములను ఇప్పుడు మనం సాకల్యంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని అవలోకనం చేస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, మకరంలో రవి, కుజ, బుధ, శుక్రులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇవి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం వచ్చేటువంటి పండుగలు కూడా చూసుకుంటే కనుక 19వ తేదీ నుంచి మాఘమాసం మొదలవుతోంది. జనవరి 19 సోమవారం నుంచి మాఘమాసం అనేటువంటిది మొదలవుతోంది. జనవరి 23 శ్రీ పంచమి, వసంత పంచమి అని చెప్పవచ్చు. జనవరి 23వ తేదీ. అలాగే జనవరి 25వ తేదీ రథసప్తమి అవుతోంది. మనం 24 వరకే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఈ పండుగలు చక్కగా శ్రీ పంచమి రోజున మీరందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. 23వ తేదీ ఈసారి శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా ఉండబోతోంది. అయితే మౌఢ్యము కాబట్టి పెద్దగా కార్యక్రమాలు ఇవి కూడా చేసుకోవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి శ్రీ పంచమి రోజున మంచి కార్యక్రమాల యొక్క రూపకల్పన చేసుకోండి. ఇక మేషాది 12 రాశుల వారికి ఈ వారం అంతా ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను చెప్తాను. మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిస్తే మేషరాశి చూచే, చోలా, లీ, లూ, లే, లోలా ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు అని చెప్పవచ్చు. మేషరాశి వారికి గ్రహ సంచారం కనుక చూస్తే 12లో శని ఉన్నాడు, 11లో రాహు ఉన్నాడు, దశమంలో రవి, కుజ, బుధ, శుక్రులు, అలాగే తృతీయంలో గురువు ఉన్నాడు, పంచమంలో కేతు ఉన్నాడు. అంటే మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసినట్లయితే రవి, బుధ, రాహువులు చాలా శుభంగా ఉన్నారు మేషరాశి వారికి అని చెప్పవచ్చు. కుజ, శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కాబట్టి మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం చూస్తే గ్రహస్థితి అనేటువంటిది మేషరాశి వారికి కొంత మార్పు, అంటే శుభాశుభ మిశ్రమంగా ఉండబోతోంది ఈ వారం అనేటువంటిది. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టకండి, అంటే విలాస వస్తువులు కొనుగోలు చేయటానికి డబ్బులు ఖర్చు చేస్తారు, ఎందుకంటే వృధా ఖర్చులు చాలా అధికంగా ఉండబోతున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అయితే ఉంటాయి. ప్రయాణముల యందు వీలైనంత జాగ్రత్త వహించండి, ఎందుకంటే ప్రయాణముల యందు వీలైనంత జాగ్రత్త వహించకపోతే కొంతమేర ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. కుటుంబంతో వారాంతంలో సంతోషంగా గడుపుతారు. సమయోచిత నిర్ణయాలు తీసుకోవటంలో 1-2 సార్లు కూడా బేరీజు వేసుకోండి. భూ లావాదేవీల్లో కూడా లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. అలాగే నూతన వస్త్ర ఆభరణాదులు ఏవైనా కొంటే కనుక జాగ్రత్త చేసుకోండి.
అంటే డబ్బు ఖర్చు అనేటువంటిది, వృధా వ్యయం అనేటువంటిది ఈ వారం అధికంగా కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యంలో శ్రద్ధ వహించండి. కొంత మనస్సులో ఏదో ఒక తీరని ఒక అసంతృప్తి అనేటువంటిది మీకు ఉంటూ ఉంటుంది. పాత బాకీలు వసూలు చేయటంలో కొంత వైఫల్యం అనేటువంటిది ఉండవచ్చు. బాల్య స్నేహితులను కలుసుకొని ముచ్చటించుకుంటారు. ఆరోగ్యంగా ఉండటంలో కొంత అంటే ప్రాధాన్యం ఇవ్వండి. కోర్టు వ్యవహారాదుల్లో కూడా జాప్యం ఉండవచ్చు. కాబట్టి మేషరాశి వారు ఈ వారమంతా కూడా గణపతి అష్టోత్తర శతనామ పూజ గరికతో చేసుకుంటే కొంత అద్భుతంగా ఉంటుంది. అలాగే 23వ తేదీ వసంత పంచమి రోజున మీరు లలిత అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చనతో చక్కగా కూడా పిల్లలకు కుంకుమను అలంకరించండి. తద్వారా కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది కొంతమేర అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ వారం కూడా గురు శనులు శుభంగా ఉన్నారు. బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఎందుకంటే వృషభానికి ఏకాదశంలో శనైశ్చరుడు, దశమంలో రాహువు, భాగ్య రవి, భాగ్య కుజుడు, భాగ్య బుధుడు, భాగ్య శుక్రుడు. భాగ్య శుక్ర యోగం అనేటువంటిది వృషభ రాశి వారికి యోగాన్ని కొంత ఇవ్వబోతూ ఉన్నది అని చెప్పవచ్చు. కాబట్టి గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి ప్రతి పని కూడా సకాలంలో పూర్తి అవుతుంది. శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి సఫలం అవుతాయి. వృత్తి కానీ వ్యాపారం కానీ ఈ రెండింటి యందు క్రమక్రమంగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. మిత్రులతో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్త వహించండి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడి నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వ్యాపారపరంగా అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఒప్పందాలకు ఇది అనువైనటువంటి సమయము అని చెప్పవచ్చు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత ఆలోచన చేయండి. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు పనులు ఏవి కూడా పెట్టుకోవద్దు. ప్రయాణాల కోసం అధిక వ్యయం చేస్తారు. సంతాన సౌఖ్యం కలుగుతుంది. నూతన పరిచయాల వల్ల లాభం చేకూరుతుంది. కొంత అధికారులకు భేదాభిప్రాయములు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆహారం విషయంలో సమయపాలన లేకపోతే కొంత వికారం కావచ్చు. కాబట్టి ఆహారం స్వీకరించడంలో 1కి 2 సార్లు ఆలోచన చెయ్యండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారాంతంలో ఒక శుభవార్త కూడా వింటారు. ఈ వారమంతా కూడా ఖచ్చితంగా వృషభ రాశి వారు సూర్యారాధన చెయ్యటం చాలా శుభమైన ఫలితములను ఇవ్వవచ్చు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. 23వ తేదీ నాడు మాత్రం అంటే శుక్రవారం నాడు ఈసారి మీరు ఖచ్చితంగా సరస్వతి కవచం పిల్లలు చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే ఇది మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి కాకి కూజ్ఞం జ్ఞ ఛ కేకోహ ఇది మిథున రాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్రాలు. మిథున రాశి వారికి ఈ వారం రాశిలో సంచారం చేస్తున్న గురువు తృతీయ కేతువు, చతుర్థ పంచమ షష్ఠ సప్తమ చంద్రుడు, అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ శుక్రుడు, భాగ్య రాహువు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, దశమంలో ఉన్నటువంటి శని. కొంత మిథున రాశి వారికి ఈ వారం రాహువు కేతువులు శుభంగా ఉన్నారు. బుధ గురు శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. గ్రహస్థితి అనేటువంటిది ఆశాజనకంగానే కనిపిస్తూ ఉన్నది. వృత్తిపరంగా కానీ వ్యాపారాల పరంగా కానీ పోటీతత్వం అనేటువంటిది అధికంగా ఉంటుంది. వివాహ ప్రయత్నములు కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి.
ఉద్యోగ లాభం అనేటువంటిది కూడా చేకూరుతుంది. స్త్రీలకు వస్త్ర ఆభరణ ప్రాప్తి కూడా చేకూరుతుంది. వారాంతంలో ఒక శుభవార్త కూడా వింటారు. అలాగే రాజకీయ నాయకులకు చాలా శుభమైనటువంటి సమయము. ప్రయాణాలు అధికంగా చేస్తారు. అలాగే చిన్న చిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో వేచి చూసే ధోరణితో ఉండటం అనేటువంటిది కూడా మంచిది. పరిస్థితుల్లో కొంత అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మీకు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. ఇతరులతోని వాగ్వివాదాలు పెట్టుకోకపోవడం చాలా వరకు కూడా మంచిది. 23వ తేదీ వసంత పంచమి రోజున లలితా సహస్రనామ అర్చన చేసుకోండి. అలాగే రామాష్టకము, రామస్తోత్రములు, హనుమాన్ చాలీసా పారాయణాదులు ఈ వారం రోజులు కూడా చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ కూడా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితములు మీ సొంతం అవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, హీ హూ హే డ డి డు డే డో ఇది కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. కర్కాటక రాశి వారికి గోచార రీత్యా వ్యయంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రులు, అష్టమ రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారికి బుధుడు అర్ధశుభుడు, కొంత బుధుడి యొక్క ప్రభావం అనేటువంటిది అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. వృత్తి కానీ వ్యాపారాలు కానీ లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులకు మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉండేటువంటి వారికి అభివృద్ధి, నూతన వ్యాపార లాభం చేకూరుతుంది. నిరుద్యోగులకు స్వల్ప ఆలస్యమైనప్పటికీ కూడా లబ్ధి చేకూరుతుంది. అలాగే మంచి ఆలోచనలు సోమ మంగళవారాల్లో స్ఫురిస్తాయి. సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు ఉండండి. వ్యాపారులకు ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం, సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దల అండదండలు పొందుతారు. అలాగే వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు. లక్ష్మీ ఆరాధన అనేటువంటిది ఎంత వీలైతే అంత చేయడం అనేటువంటిది చాలా మంచిగా కూడా ఉంటుంది. శుభకార్యములకు సంబంధించిన అవకాశాలు కూడా బాగానే వస్తాయి. శుభకార్యముల యొక్క చర్చ జరుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటు లలితా నామార్చన ఈ వారాంతంలో కూడా చేయటం మంచి ఫలితములను ఇవ్వవచ్చు. ప్రతినిత్యము కూడా గణపతికి గరిక పెట్టి గణపతి స్తోత్ర పారాయణం చేసి ఏదైనా కార్యాలను మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం, మా మీ మూ మే మో టా టీ టూ టే ఇది సింహరాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. సింహరాశి వారికి గ్రహచారం ఎలా ఉంది అంటే, సింహరాశి వారికి కుజగురువులు శుభంగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. సింహరాశి వారు కొంత గ్రహ సంచార ప్రకారంగా సింహంలో సంచారం చేస్తున్న కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ చంద్రుడు, షష్ఠ స్థానంలో రవికుజ బుధ శుక్రులు, సప్తమ రాహువు, అష్టమ శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. సింహరాశి వారికి గురుబలం అనేటువంటిది చాలా తోడ్పడుతుంది. అందుకే వృత్తి కానీ వ్యాపారాలు కానీ ఈ రెండు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. స్థిరాస్తుల క్రయ విక్రయములయందు జాగ్రత్తగా ఉండటం మంచిది. కొంత ఇంట్లో తల్లికి సంబంధించిన అనారోగ్యము పట్ల శ్రద్ధ వహించడం మాత్రం మరచిపోకండి.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక కూడా వస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. డబ్బు సకాలంలో అందుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త అనేటువంటిది వద్దు. ఖర్చులలో కొంత నియంత్రణ అనేటువంటిది కూడా అవసరము. మీ అభిప్రాయములను వ్యక్తీకరించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు వసూలు చేయటంలో నైపుణ్యాన్ని కూడా చూపిస్తారు. ముఖ్యంగా ఎవ్వరితో కూడా వివాదాలు పెట్టుకోవద్దు. వివాదాలు పెట్టుకోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంత శ్రమ పడవలసి వస్తుంది. ప్రతి విషయంలో కూడా అనవసరమైన నిందలు మీ మీద పడే ఆస్కారం కూడా ఉంది. వాటిని కూడా పెద్దగా మనస్సులోకి తీసుకోవద్దు. విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతి కవచాన్ని పారాయణం చేయడం కూడా చాలా వరకు కూడా మంచిది. సరస్వతి కవచంతో పాటుగా పిల్లలందరికీ కూడా విశేషమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సరస్వతి దర్శనం చేయించండి వసంత పంచమి రోజున. రెండవది ఏమిటి అంటే ప్రతినిత్యము కూడా గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చెయ్యండి. అలాగే సూర్య నమస్కారాదులు చేయటం వల్ల కూడా కొంత యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, అస్థా 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. టోపాపి పూషం న ఢ సేపు ఇది కన్యారాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. కన్యారాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి వ్యయకేతువు, 10లో గురువు, అలాగే కన్యారాశి నుంచి పంచమంలో రవి కుజ బుధ శుక్రులు, 6వ స్థానంలో రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు. కన్యారాశి వారికి వృత్తిపరంగా వ్యాపారాల పరంగా పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది. చేసే పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయి. మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరంగా కొన్ని మాటల వల్ల భేదాభిప్రాయములు రావటం చూడవచ్చు. కానీ బుధ గురువారాల్లో పనులనేటువంటివి కొంత సకాలంలోనే పూర్తి అవుతాయి. ఏదైనా శుభకార్య ప్రయత్నములు మొదలు పెడితే మాత్రము మంచిగా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం కొంత బుధుడి యొక్క కొంత అనుగ్రహముతో మంచి ఫలితాలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. కోర్టు వ్యవహారముల యందు వృధా ఖర్చులైతే ఉంటాయి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే కనుక వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. వివాహాది శుభ కార్యక్రమములు అతి ప్రయాసతో కూడా నిశ్చయమవుతాయి. తీర్థయాత్రలు విహారయాత్రలు చేపడతారు. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు కూడా లభిస్తాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది కన్యా రాశి వారికి. కాబట్టి కన్యారాశి వారు విదేశీ ప్రయాణాలు చేయటంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం కూడా మంచిది. కన్యారాశి వారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, అలాగే గురు సంబంధంగా శని సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. కన్యారాశి వారు ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయించుకోవడం మర్చిపోకండి. అలాగే వసంత పంచమి రోజున సరస్వతి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం మీకు ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి నక్షత్ర ప్రకారంగా చూస్తే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. రా రీ రూ రే రో తా తీ తూ తే ఇది తులారాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు అని చెప్పవచ్చు.
తులారాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత గ్రహ సంచార ప్రకారంగా గురువు, శుక్రుడు, శని, కేతువు శుభంగానే ఉన్నారు. తుల నుంచి 3వ స్థానంలో ఆదివారం నాడు చంద్రుడు ఉన్నాడు. తుల నుంచి 4వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు, పంచమ రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి శని, 7, 8 భాగ్యంలో ఉన్నటువంటి గురువు, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు. కాబట్టి గురు, శుక్ర, శని, కేతువులు తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా లాభ నష్టాలు తప్పకుండా ఉంటాయి. కానీ లాభమే అధికంగా ఉంటుంది. ఒకటి మాత్రం చెప్పవచ్చు, ఆలోచనలు అమలు చేయడంలో ముందుకు దూసుకొని వెళ్తారు. పెద్దల సహాయ సహకారముతో ఆగిపోయిన పనుల్లో కదలిక అనేటువంటిది కూడా వస్తుంది. ఉద్యోగపరంగా ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడవలసి చదవాల్సినటువంటి సమయం. విద్యావంతులతో పరిచయాలు, వైజ్ఞానిక సమావేశాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందటం వల్ల పనులు జరుగుతాయి. రుణ ప్రయత్నాలు ఏమాత్రం కూడా మీకు మంచిది కాదు. వివాహ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా పూర్తవుతాయి. చేసేటువంటి పనులన్నీ చకచకా జరిగిపోతాయి. వృధా వ్యయాన్ని తగ్గించుకొని ఉంటే కనుక డబ్బు పరంగా కూడా పెద్ద ఇబ్బంది అనేటువంటిది మీకు ఉండదు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులకు అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. అలాగే గృహమందు శుభకార్యములు, పెద్దల యొక్క మన్నన బ్రహ్మాండంగా కూడా పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా కొంత మార్పులు చేర్పులు అనివార్యం కావచ్చు. కోపం అనేటువంటిది తగ్గించుకోవటము, అహంకారంగా ఉండడం ఏమాత్రం కూడా మీకు మంచిది కాదు. తులారాశి వారు సూర్య నమస్కారములతో పాటుగా మంగళవారం నాడు ఆంజనేయ ఆరాధన చేయండి, సింధూరాన్ని సమర్పణం చేయండి. శనివారం నాడు నవగ్రహములకు ప్రదక్షిణములు చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణముతో పాటుగా శుక్రవారం నాడు సరస్వతి కవచాన్ని కూడా పారాయణం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అని చెప్పవచ్చు. తో నాని నూనేను యాయు ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. ఈ రవి, కుజ, శుక్రులు శుభంగా ఉన్నారు ఈ వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే వృశ్చికం నుంచి తృతీయంలో రవి, కుజ, బుధ, శుక్రులు, చతుర్థ రాహువు, పంచమ శని, అష్టమ గురువు ఉన్నాడు. కొంత వృశ్చిక రాశి వారికి భూగృహ సంబంధ విషయములు ఈ వారం చాలా అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా డబ్బులు బాగా వస్తాయి, కానీ అలసట అధికంగా ఉంటుంది. సంతానంపై ఎక్కువ సమయం కేటాయిస్తారు. మేనమామలతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. డబ్బు అందుతుంది. రోజువారీ లావాదేవీలు చాలా అనుకూలంగానే సాగుతాయి. పెద్దల సూచనలు, సలహాలు ప్రతి చోట పాటించడం అవసరము. వివాహాది శుభకార్య ప్రయత్నముల యందు పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. స్నేహితుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి ఆదాయం అనేటువంటిది కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి గత వారం కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆగిపోయిన ఇంటి నిర్మాణాన్ని తిరిగి మొదలు పెడతారు. ఇతరుల విషయముల యందు జోక్యము చేసుకోకపోవడం మంచిది కూడా. అలాగే పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్ర విరోధములు లేకుండగా జాగ్రత్త పడవలసిందిగా సూచన. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. శుక్రవారము, శనివారం నాడు చాలా మార్పులు అనేటువంటివి మీకు ఈ వారము సంభవించే అవకాశం కూడా ఉన్నది. పెద్దల ఆరోగ్యము గురించి కొంత ఆందోళన అనేటువంటిది తప్పక పోవచ్చు వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణము, విష్ణు పంజర స్తోత్రములు, ఈ 3 స్తోత్రములు రోజు వినండి, చదవండి. బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకోండి. శనివారం నాడు కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. శుక్రవారం నాడు వసంత పంచమి రోజున
సరస్వతీదేవి దర్శనం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఏయో భాభి భూధా ఫే, ఇది ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి విశేషములు. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా ధనుస్సు నుంచి ద్వితీయ రవి, ద్వితీయ కుజుడు, ద్వితీయ బుధుడు, ద్వితీయ శుక్రుడు, తృతీయ రాహువు, చతుర్థ శని. కొంత ధనుస్సు రాశి వారికి ఫలితముల విషయంలో కూడా గురు శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ధనుస్సు రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటిది అని మీరు తెలుసుకోండి. వృత్తి కానీ వ్యాపారం కానీ పోటీతత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. కొంత ఇంట్లో మీ మీద నమ్మకం ఉండకపోవచ్చు, నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం మంచిది. అయితే గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభించిన పనులన్నీ కూడా టైం టు టైం పూర్తి అవుతాయి. అన్నదమ్ములు, స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశములు, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. మానసిక ఆందోళన మాత్రం ఒక పక్కన విపరీతంగా ఉంటుంది కాబట్టి మానసికంగా దృఢంగా ఉండండి. చేసే ప్రయత్నాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. వినోద కార్యక్రమములలో జాగ్రత్త అనేటువంటిది పెట్టుకోండి. కోర్టు వ్యవహారములు కొంత అనుకూలంగానే ఉంటాయి. సొంత వారితో మాటలు పడకండి, వాగ్వివాదాలు పెట్టుకోవద్దు, మౌనంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. పిల్లల వివాహాది శుభకార్యక్రమముల కోసం సంబంధాలను అన్వేషణ చేయవచ్చు. సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే అనవసరమైన ఆలోచనలు చేయకుండా అవసరమైన ఆలోచనలకు కొంత సమయం కేటాయించుకోండి. ఆహారం విషయంలో కూడా సమయపాలన లేకపోతే ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధిగానే ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్త కవచము, దత్తాత్రేయ స్తోత్రపారాయణాదులు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. గురుబలం అనేటువంటిది ఈ రకంగా మీకు వస్తుంది. తర్వాత 23వ తేదీ వసంత పంచమి శుక్రవారం నాడు లలితా సహస్రనామము, సరస్వతి కవచ పారాయణం పెట్టుకోండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు, భోజా జీ భీ ఖూ భోగాగి. ఇది మకర రాశి వారికి సంబంధించినటువంటిది. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రవి, కుజ, బుధులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. మకర రాశి వారికి మకరంలోనే రవి, కుజ, బుధ, శుక్రుడు, ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ, షష్ఠ స్థానంలో గురువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము. కొంత మకర రాశి వారికి వృత్తి, వ్యాపారము ఈ రెండు కూడా అభివృద్ధిలోకే వెళ్తూ ఉన్నాయి. మంచి ఆలోచనలు వస్తాయి. అన్ని పనుల్లో కూడా వేగం పెరుగుతుంది. వ్యాపారపరంగా లాభాలైతే అందుకుంటారు. చేసే ప్రయత్నములు శుభంగా ఉంటాయి. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతాన సౌఖ్యం కలుగుతుంది. నూతన వస్త్ర స్త్రీలకు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం చాలా వరకు కూడా మంచిది. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం రాకపోవచ్చు. కొంత అనుకూల మార్పులు చేర్పులైతే ఉండవచ్చు. అనవసరమైన ఆలోచనలు చేయకండి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి. విద్యార్థులు కొంత కష్టపడితే పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. దైవ సందర్శనము, దాన ధర్మములు, ఆధ్యాత్మిక చింతన ఇవి మకర రాశి వారు చేయదగినటువంటి కార్యక్రమములు అని తెలుసుకోండి. మకర రాశి స్త్రీలకు పెండ్లి పరంగా కూడా సంబంధాలను వెతకవచ్చు. సంబంధాలు కుదురుతాయి. పెండ్లిళ్లకు సిద్ధం కావటం అనేటువంటిది మంచిది. బలం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది. మకర రాశి వారు ఈ వారమంతా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి. సుప్రభాతాన్ని వినటము, సుప్రభాత పఠనము, గోవింద నామాలు ప్రతిరోజు చదవటము మంచి
ఫలితాలకు దారి తివ్వవచ్చు. గోక్షేత్రంలో వెంకటేశ్వర స్వామికి ప్రీతిగా శనివారం నాడు గోవులకు ఏదైనా పెట్టండి. శుక్రవారం నాడు సరస్వతి కవచ పారాయణం అనేటువంటిది కూడా చెయ్యండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిపితే కుంభరాశి. గూగే గో సాసీసు సేసోద, ఇది కుంభరాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. అంటే కుంభంలో రాహువు సంచారము, వ్యయంలో రవికుజ బుధ శుక్రులు, ద్వితీయంలో ఉన్నటువంటి శని, ఇవి ప్రధానంగా కుంభరాశి మీద చూపించేటువంటి గ్రహాలు. అంటే దాదాపుగా గురు శుక్రులు అయితే అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి వ్యాపారం ఈ రెండు కూడా కష్టం ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. పెద్దవారితో పరిచయాలు లభిస్తాయి, మిత్ర సహకారం లభిస్తుంది, యత్నకార్య సిద్ధి లభిస్తుంది, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు, సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, ఆత్మీయుల సలహాలు పాటించండి, వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు, కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నటువంటి వాటిపై దృష్టి సారించడం మంచిది. కొంత అజీర్ణం అనేటువంటిది ఇబ్బంది పెట్టవచ్చు. వివాహాది శుభ కార్యక్రమముల యందు పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, పెద్దవారితో పరిచయాలు మీకు బ్రహ్మాండంగా కూడా ఉంటాయి. అలాగే రాబడి పెరుగుతుంది, ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. పూచీ హామీల విషయంలో అస్సలు జోక్యం చేసుకోవద్దు, మధ్యవర్తిత్వం అనేది మీ మధ్య ఉండకూడదు. సోదరులతో మైత్రి ప్రయత్నములు బ్రహ్మాండంగా సిద్ధిస్తాయి. కోర్టు వ్యవహారముల యందు కొంత కష్టపడితే విజయాలను సాధించగలుగుతారు కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా అష్టోత్తర గాయత్రి జపంతో పాటుగా బ్రాహ్మణులు మిగతా వారంతా కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, శివుడికి అభిషేకం చేయించుకోండి. శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చేయడం అనేటువంటిది కూడా మీకు మంచి సూచన. గోక్షేత్రంలో గోవులకు బ్రహ్మాండమైనటువంటి సేవ చేయండి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, దీదూన్య దాదేదో చాచి, ఇది మీనరాశికి సంబంధించినటువంటిది. రవికుజ శుక్రకేతువులు శుభంగా ఉన్నారు మీనరాశికి. కాబట్టి మీనంలో ఉన్నటువంటి శని, వ్యయంలో రాహువు, ఏకాదశ రవి, ఏకాదశ కుజుడు, ఏకాదశ బుధుడు, ఏకాదశ శుక్రుడు. మీనరాశి వారికి కష్టాలు కొంతగా ఈ వారం తగ్గుతాయి. భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవటానికి అద్భుతమైన సమయం మీకు. ఏదైనా మీరు మొదలు పెట్టవచ్చు. కొన్ని పనుల యందు ఆటంకాలు ఎదురైనప్పటికీ విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి. చేతి వృత్తుల వారికి శుభ సమయం. రుణ సహాయం అందుతుంది. తీర్థయాత్ర దైవ దర్శనం ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు శుభ సమయం. భాగస్వామ్య వ్యాపారులు శ్రద్ధ వహించాలి. ప్రారంభించిన పనులను బద్ధకంతో కష్టపడైనా పూర్తి చేయండి. శ్రమకు అదృష్టం తోడైతే ఈ వారం కొంత మీకు బాగుంటుంది. ఆదాయం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. పిల్లల చదువు, ఉన్నత విద్యకు డబ్బులు సమకూరుతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు ప్రయత్నం ఫలిస్తుంది. ఇంటా బయట ఒక రకమైన సంతృప్తి అనేటువంటిది కూడా మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. దైవారాధన, దైవాన్ని నమ్మటం, దేశాన్ని ప్రేమించటం, ధర్మం పట్ల ఆచరణ, ఇవన్నీ కూడా చేయటం వల్ల గ్రహముల యొక్క అనుగ్రహం అనేటువంటిది మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలి అనుకునేటువంటి వారు కొంత దేవతా ఆరాధన మీద దృష్టి పెట్టడం అనేటువంటిది కూడా మంచిది. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అభివృద్ధి పథంలో ఉంటాయి. అయితే అన్ని పనులు చేయటానికి ఇది మంచి సమయం కాదు. తొందరపాటు అనేటువంటిది పడకండి. తొందరపాటు వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూల స్థాన చలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఈర్ష్య ద్వేషాదులతో మీ చుట్టూ ఉన్నటువంటి వారు మిమ్మల్ని
కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ వాటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తే కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సొంతమవుతాయి. 23వ తేదీ వసంత పంచమి శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన ఎంత విశేషంగా చేయటం వల్ల అంత ప్రజ్ఞ పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తాత్రేయ అనుగ్రహాన్ని పొందటానికి కూడా వీలైనంత ప్రయత్నం చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ వారమంతా కూడా దేవుడి పట్ల, ఆరాధన పట్ల, క్షేత్రముల సందర్శనం పట్ల కొంత మీరు ప్రయత్నం చేస్తే సరిపోతుంది. మీనరాశి వారికి ఈ వారమంతా కూడా ఇది చెయ్యండి. తర్వాత మీనరాశి వారు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం పెట్టండి, సరిపోతుంది. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఈ వారం మీ అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ, ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడాలి, పిల్లల పరీక్షల గురించి, పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్, మార్గదర్శనం, జ్యోతిష్శాస్త్రపరంగా ఎలా ఉంటుంది, అటువంటి వారు మాట్లాడాలి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. తప్పకుండా నేను మీకు సూచన ఇవ్వగలను, మీ జాతకాలు పరిశీలన చేసి తప్పకుండా ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు రూపకల్పన చేద్దామనుకుంటున్నాము. మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాము, మరలా కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.